హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి సమస్య, ఎక్కువసేపు చేయలేకపోతున్నామని, లేదా చేసే సమయంలో స్త్రీకి ఇంట్రెస్ట్ కలిగి భావప్రాప్తి కలిగే సమయానికి వీర్యం స్ఖలనం అయిపోతుందని, లేదా చేయడానికి కావాల్సినటువంటి స్టామినా ఉండడం లేదని, త్వరగా బలహీన పడిపోతున్నామని. సో రతిలో ఇలాంటివి సర్వసాధారణంగా చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు. నాటు వైద్యం ఛానల్లో ఇదివరకు కూడా మేము దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అద్భుత చిట్కాలు చెప్పాము. చాలా మంది కూడా సరైనటువంటి స్టామినా లేక, అంటే బలం అనేది, పటుత్వం అనేది లేక మధ్యలోనే బలహీన పడిపోయి మధ్యలోనే విఫలమయ్యే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో దీని వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, ఒకరికొకరికి మధ్యలో మనస్పర్ధలు. ఎందుకంటే స్త్రీలకు ఇలాంటి విషయాల్లో మధ్యలో కనుక వదిలేసినట్లయితే వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటారు. దానివల్ల చాలా డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు. మాటలు అనుకోవడం, గొడవలు రావడం, కొన్ని సందర్భాల్లో ఇవి చిలికి చిలికి గాలివానలాగా అయ్యి డివర్స్ దాకా కొట్టుకోవడం, గొడవలు అవ్వడము ఇలాంటివి, లేదా అంటే అక్రమ సంబంధాలకు వెళ్ళడం, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈ సమాజంలో. అయితే దీనికి వాళ్ళు కావాల్సింది ఏంటి అంటే స్టామినా చేయడానికి కావాల్సిన. చాలా మంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంగస్తంభన జరగడం లేదు అని అంటారు. అంగస్తంభన జరిగితే సరిపోదండి. అంగస్తంభన జరిగిన తర్వాత రతి చేయడానికి కావాల్సినటువంటి స్టామినా శరీరానికి, బాడీకి ఖచ్చితంగా అవసరమే. అది లేకుండా కేవలం అంగస్తంభనతో మాత్రమే మీరు సర్ది పెట్టుకుంటాం అనుకుంటే చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్ సమస్య వస్తాయి. ఎందుకు అనంటే చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళి వయాగ్రాలు, టెడాల్ఫిన్, సిడాల్ఫిన్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వయాగ్రాలు లాంటి 50 mg 100 mg అని వాడతారు. ఇది బాడీకి స్టామినా ఇవ్వదండి. కేవలము మన అంగాన్ని మాత్రమే గట్టిపరచడానికి హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇలా చేయడం వల్లనే చాలా మంది కావాలన్న దానికన్నా శక్తిని ఎక్కువగా ఉపయోగించి చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు. ఎంతో మంది హార్ట్ అటాక్స్ ఇలాంటి వాటికి కూడా గురవుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే మనము ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా మనం ఇచ్చేది ఏంటంటే బాడీ స్టామినాకి ఇస్తూ ఉంటాం, ఇమ్యూనిటీ పెంచడం కోసం, పటుత్వం పెంచడం కోసం ఇస్తుంటాం. ఎందుకంటే బాడీ స్ట్రాంగ్ గా ఉండి, బాడీ హెల్తీగా ఉండి, స్టామినా బలం ఉంటేనే అంగం గట్టిపడ్డ దానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. కాబట్టి చాలా మంది తెలియక చేసే మిస్టేక్స్ ఇవి. ప్రతి ఒక్కరికి మేము ముందే అదే చెప్తాం, కేవలం అంగం లేవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, దానికి కావాల్సినటువంటి స్టామినా అనేది బాడీకి ఖచ్చితంగా ఉండాలి. అది లేక 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం సార్, 3 సార్లు చేసేటట్టు స్టామినా కావాలి, 4 సార్లు చేసేటటువంటి టాబ్లెట్లు కావాలని, చాలా మందులు కావాలని చాలా మంది నాకు కాల్ చేస్తారు. నేను ఎవరికైనా అదే చెప్తాను, లేవడం అయితే ఇంపార్టెంట్ కాదు, దానికి కావాల్సినటువంటి స్టామినా మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి. అందుకనే మేము మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా బలానికి, నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్మెంట్కి, ఇమ్యూనిటీకి, వీటన్నిటికీ కామన్గా తయారు చేసి ఇస్తాము. దానివల్లనే ఇప్పటి వరకు చాలా మంది కూడా సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి మా సక్సెస్ ముఖ్య కారణం ఏంటంటే రతి చేయడంలో వాళ్ళకి కావాల్సినటువంటి స్టామినాను కూడా మేము అందిస్తున్నాము. సో అయితే ఇలాంటి స్టామినాని మనము న్యాచురల్ గానే ఇంట్లో కూడా మనము, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తెలియదు ఇలాంటి విషయాలు, ఎవరు చెప్పరు, ఏ డాక్టర్లు చెప్పరు, ఎవరికి తెలియదు ఇలాంటివి. ఏదో లేచిందా, చేసినామా, దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలా, లేదంటే దానికి సంబంధించినటువంటి వయాగ్రాలు వాడాలా, ఇది మాత్రమే వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. కానీ న్యాచురల్ గా క్యూర్ చేసుకునేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఆయుర్వేదంలో. అందులో భాగంగానే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా, మీ బాడీకి మంచి స్టామినాను, పటుత్వాన్ని ఇచ్చే చిట్కా చెప్తాను. దీన్ని క్రమం తప్పకుండా మీరు 45 రోజుల పాటు కనుక ఫాలో అయినట్లయితే అమితమైనటువంటి బలాన్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో ఇలాంటి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఎంతో మందికి ఈ చిట్కాని చెప్పడం, దానివల్ల మంచి ప్రయోజనం పొందడం జరిగింది. ఈవెన్ మా దగ్గర మెడిసిన్ వాడుతున్న వాళ్ళకు కూడా కొంతమందిలో ఇలాంటి సమస్యలు ఫేస్ చేసే వాళ్ళకు కూడా మీ చిట్కా చెప్పాను, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను వాళ్ళు పొందడం జరిగింది. చాలా సింపుల్ చిట్కా, అందరూ ఇంట్లో కూర్చొని చేసుకోవడం చిట్కా, అందరికి అందుబాటులో ఉండే చిట్కా అనేది. ఇంతకన్నా ఈజీ చిట్కా మీకు దొరకదు కూడా. ఓకేనా? సో దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. కేవలము ఒక 2 చెంచాల, అంటే పిరికెళ్ళలో పట్టే అంత, ఒక పిరికెళ్ళలో పట్టే అన్ని శనగలు తీసుకోండి. శనగలు మనకు అందుబాటులోనే ఉంటాయి కదా సూపర్ మార్కెట్లో, మంచిగా నీట్గా మంచిగా ఉన్నటువంటి శనగల్ని తీసుకోండి. వాటిని రాత్రంతా నానబెట్టండి. కొద్దిగా నీళ్ళు పోసి ఆ రాత్రంతా నానబెట్టేసేయండి. అలా నానిన తర్వాత ఆ శనగలు, నీళ్లు పారబోయకండి, ఓకేనా? ఆ శనగల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు అందులో ఒక చెంచాడు కండ చక్కెర వేయండి. గుర్తుపెట్టుకోండి, అందులో ఒక చెంచాడు కండ చక్కెర వేసి బాగా గ్రైండ్ చేసి ముద్దలాగా తయారు చేసుకోండి. ఈ ముద్దను ఒక చిన్న బౌల్లో తీసుకొని ఒక చెంచాడు తేనె, ఒక చెంచాడు నెయ్యి, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఏదైనా పర్లేదు. మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాను, సార్ ఆవు నెయ్యా గేదె నెయ్యి అని. ఆవు నెయ్యి కానివ్వండి, గేదె నెయ్యి కానివ్వండి, ఏదైనా పర్లేదు. అదేవిధంగా వెన్నె, ఈ 3 కంపల్సరీగా అందులో యాడ్ చేయాలి. తేనె, నెయ్యి, వెన్నె, ఈ మూడింటిని ఒక్కొక్క చెంచా మోతాదులోనే, అది చిన్న చెంచా పెద్ద చెంచా యావరేజ్గా తీసుకోండి. వీటిని ఆ బౌల్లో వేసి బాగా కలుపుకొని
ఆ ముద్దను, ఆ మిశ్రమాన్ని ఉదయం పూట పరికడమే తినేసేయాలి. తిని ఇప్పుడు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నానబెట్టిన నీళ్లను పూర్తిగా తాగేసేయండి. ఇది ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి పని. ఇలా ప్రతిరోజు చేస్తుంటే ఇది శరీరానికి మీకు అమితమైనటువంటి బలాన్ని, శక్తి సామర్థ్యాల్ని, పటుత్వాన్ని, మీకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేయడానికి కావాల్సినటువంటి బలాన్ని ఈ చిట్కా మీకు అందిస్తుంది. సో చాలా మంది ప్రోటీన్ పౌడర్స్ అని, ప్రోటీన్స్ అని, రకరకాల టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, పౌడర్స్ వాడుతుంటారు కదా, ఇది వాడండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత మీ ఇష్టం, అది ఇంకా చేసుకోవడం ఎన్నిసార్లు అనేది మీ ఇష్టం, అది మీరు చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. అండ్ మీరు ఇది తీసుకునే సందర్భాల్లో డ్రింకింగ్ కానివ్వండి, నాన్ వెజ్ అంటే లైట్గా తీసుకోండి, హెవీగా ఎప్పుడో ఒక వారానికి ఒక పూట మాత్రమే, రోజంతా కాదు. ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు, ప్రోటీన్ ఫుడ్కి అయితే తీసుకోవచ్చు, ఏం పర్లేదు. కానీ డ్రింకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, పాన్ పరాకులు, తంబాకులు ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అండ్ ముఖ్యంగా చింత పులుపును మాత్రం దరి చేరనివ్వద్దు. ఈ చింత పులుపు వల్ల చాలా సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా అయిపోతుంటాయి. కాబట్టి ఇలా ఫాలో అయితే కనుక తప్పకుండా మీ సామర్థ్యం అనేది 100% రెట్టింపుకు మించి అవుతుంది. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? సో ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు నేను చాలా చెప్తాను. ఇవి చాలా యూస్ఫుల్. సమస్యలతో బాధపడే వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా సమస్యలు రాకుండా కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాదు, దీనిని మీరు స్త్రీలకు కూడా అందించవచ్చు. స్త్రీలకు కూడా మంచి శారీరకంగా బలహీనంగా ఉన్న వాళ్ళు, శారీరకంగా పని చేస్తే అలసట కలిగే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందులో ఏముందండి, అంత బలమే కదా, అంత ప్రోటీనే కదా, కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. స్త్రీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి నష్టము ఉండదు. ఓకేనా? అండ్ దీనివల్ల మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నన్ను సంప్రదించవచ్చు. లేదా మీ సమస్య ఇంకా ఏదైనా ఉన్నా, తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్య ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా హైదరాబాద్లో సంప్రదించాలనుకున్నప్పుడు మనం మంత్లీ ఒకసారి క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. ముందుగా కాల్ చేసి టైం తీసుకొని ఆ టైంకి వచ్చి కూడా హైదరాబాద్లో సంప్రదించవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.